ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, బండ్ల గణేష్ గారు ఘాటుగా స్పందించిన తీరు, అందరినీ ఆయన జస్ట్ ఆస్కింగ్ అనేటువంటి అకౌంట్లో వేసి అడుగుతూ ఉంటారు. ఆయన రాడార్లోకి తరచూ పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటారు. అవసరమైతే జనం తరఫున కలబడతాను అని చాలా అగ్రెసివ్గానే మాట్లాడాడు ఆ ప్రెస్ మీట్. ఇవన్నీ చెప్పడం వెనకాల భారతీయ జనతా పార్టీ స్కీమింగ్ ఉంది. మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి వీళ్ళని లింక్ చేస్తూ ఇంకో కామెంట్ ఏదో చేస్తాడు. పోక్ చేస్తున్నారా? అంతే, పోకింగే. అదే కార్యక్రమం, ఆయన గిల్లుతాడు. పవన్ కళ్యాణ్ సెంటర్గా ఇంకొక డిస్కషన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఏదో అడ్డుకట్ట వేశాను అనుకుంటున్నాడు, కానీ ఇది ఆగదు. ఆయన 2 రోజులు ఆగి ప్రశాంతంగా ముగ్గురు మీద దాడి చేస్తూ ఒక ట్వీట్ పెడతాడు. భరద్వాజ గారు, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత బండ్ల గణేష్ గారు ఘాటుగా స్పందించిన తీరు చూసారా? అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందా? ట్విట్ వార్ ఏంటి అనేది ఆడియన్స్ కోసం. అంటే ప్రకాష్ రాజ్ గారు తనకు అనిపించింది ట్విట్టర్లో జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఆయన ట్వీట్ చేస్తూ ఉంటాడు. అవును, ఎక్కువ అందరినీ, కోర్స్ అందరినీ, ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరినీ ఆయన జస్ట్ ఆస్కింగ్ అనేటువంటి అకౌంట్లో వేసి అడుగుతూ ఉంటాడు. అందరినీ అంటాం కంటే కూడా బీజేపీ మిత్రపక్షాలు అంటాం కట్టేమో. నిజమే. బీజేపీ మీదే అటాక్ ఉంటుంది. బీజేపీతో ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళపైన అటాక్. సంఘ్ పరివారంతో అంటకాగుతున్నటువంటి అందరి మీద ఆయన తరచూ దాడులు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఆయన రాడార్లోకి తరచూ పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి ప్రతి కదలికని, ప్రతి స్టేట్మెంట్ని ఈయన తనదైన పద్ధతిలో రివ్యూ చేసి అక్కడ పెడతాడు. ఇది రెగ్యులర్ ప్రోగ్రామే, అది కొత్తదేం కాదు. అలా ఈ రీసెంట్గా ఆయన తెలంగాణలో పార్టీని, అంటే జనసేన పార్టీ విస్తరణ కోసం ఒక సన్నాహక సమావేశం పెట్టారు. దానికి పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ ఒక బహిరంగ సభ లెవెల్లో నడిచింది. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన ఒక విషయం చెప్పాడు. నేను తెలంగాణలో పార్టీ అని అనుకోలేదు, ఇంతకు ముందు అలాంటి అభిప్రాయాలు ఉండేవి, గతంలో కంటెస్ట్ చేశాము, మాకేమీ ప్రాపర్ రిజల్ట్ రాలేదు. ఆ తర్వాత నేను ఇక్కడ షట్ డౌన్ చేసేద్దామని చెప్పాను. అప్పుడు పార్టీతో ట్రావెల్ అవుతున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి, బాబు మీరు వేరు పార్టీల్లోకి వెళ్ళిపోండి అని కూడా చెప్పాను. అదే అందరూ చూశారు, కానీ వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు, అలాగే ఉన్నారు. అందుకని నేను మళ్ళీ ఇక్కడ రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ రీఓపెన్కి సంబంధించి చిన్న సన్నాహం చేస్తుంటే నువ్వెవరు ఇక్కడికి రావటానికి అన్న ధోరణిలో నా మీద దాడులు జరిగాయి. ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో నేను చెప్తున్నాను, నేను సీరియస్గానే వస్తాను, ఇక్కడ నిలబడతాను, అవసరమైతే జనం తరఫున కలబడతాను అని చాలా అగ్రెసివ్గానే మాట్లాడాడు ఆ ప్రెస్ మీట్లో. అవునవును. ఈ అగ్రెసివ్గా మాట్లాడిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా తెలంగాణలో ఎంట్రీ ఇవ్వటం వెనకాల ఎవరి హస్తం ఉంది అనేది ఒక చర్చ జరిగింది బయట. ఈ చర్చలో ఈయన మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి, నేను బెంగాల్లో కాషాయ ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నాను ఇక్కడికి, వచ్చే ఎన్నికల తర్వాత ఇక్కడ కూడా కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించాలని అనుకుంటున్నాను అని ప్రకటించాడు. ఆ ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి హడావిడి మొదలయ్యి ఇక్కడ ఆయన ఆఫీస్ పెడుతున్నాను, నేను తిరిగి లాంచ్ అవుతున్నాను, కార్పొరేషన్ ఎలక్షన్లో మేము పోటీ చేయబోతున్నాం, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా సీరియస్గా కంటెస్ట్ చేయబోతున్నాం, ఇవన్నీ చెప్పడం వెనకాల భారతీయ జనతా పార్టీ స్కీమింగ్ ఉంది. అందులో భాగంగానే ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఈయన దిగాడు, ఓపెనర్గా ఈయన దిగాడు రంగంలోకి బ్యాట్ తీసుకుని అని కూడా ఒక అభిప్రాయం తెలంగాణలో నడుస్తోంది ఇప్పటికీ. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అలా కూటమి టోటల్గా ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మాణం చేసి కాంగ్రెస్ సర్కారుకి చెక్ పెట్టి ఇక్కడ కాషాయ ప్రభుత్వాన్ని ఆయన ప్రమాణ స్వీకారం చేయించే ప్రోగ్రాం ఏదో ఉంది. అందులో భాగమే పవన్ కళ్యాణ్ ఎంట్రీ. అలాగే
ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరి మీద భారతీయ జనతా పార్టీ దాడి చేసింది. వాళ్ళందరి గురించి వీళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ప్రకాష్ రాజ్ గారు చెప్పేది ఏంటంటే, అసలు నువ్వు ఆయన పొత్తుల గురించి మాట్లాడితే ఆయన అదే అడుగుతున్నాడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పొత్తుల గురించి మీరు ఎవరితో పొత్తులు వెళ్తారంటే, పొత్తుల గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను, నేనైతే వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆయన అదే అడుగుతున్నారు మళ్ళీ. అయ్యా మీరు ఒంటరిగా వస్తున్నారా, ఆ, జంటగా వస్తున్నారా, ముగ్గురు కలిసి వస్తున్నారా? ఇప్పుడు ఏపీలో 3 పార్టీల కూటమి నడుస్తోంది. అదే కాబట్టి 3 పార్టీలు ఇక్కడ ఆల్రెడీ బీజేపీ ఉంది, తెలుగుదేశం పార్టీకి రూట్స్ ఉన్నాయి, కానీ పార్టీ ఇక్కడ లేదు టెక్నికల్గా. కానీ తిరిగి రీలాంచ్ చేయబోతున్నాము, మేము తెలంగాణలో తిరిగి ప్రభావం చూపించబోతున్నామని మొన్న మహానాడు సందర్భంగా లోకేష్ గారు ప్రకటించాడు. ప్రకటించారు. ఆ నేపథ్యాన్ని కూడా తీసుకుని ఇవన్నీ ఒకే టైంలో జరిగినాయి, ఒకే టైం లైన్లో. అదే ఇప్పుడు బండ్ల గణేష్ గారు, ప్రధానమంత్రి గారి పర్యటన, పవన్ కళ్యాణ్ గారి హడావిడి, అక్కడ మహానాడు, అదే ఓకే, ఈ పొలిటికల్ సినారియో, ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ, ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో క్రియేట్ అయినటువంటి ఒక పొలిటికల్ హీట్ ఇది. పొలిటికల్ హీట్ ఓకే. ఆ పొలిటికల్ హీట్ని ఆయన పద్ధతిలో అన్వయించుకుంటూ ఈయన పవన్ కళ్యాణ్ మీద సహజ ధోరణిలో దాడి చేశాడు. ఇక్కడ జరిగింది ముగ్గురు కూడా సినిమా వాళ్ళు, వీళ్ళ ముగ్గురు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు నెంబర్ ఆఫ్ సినిమాస్లో చేశారు, వాళ్ళ రిలేషన్ బాగుంది. బట్ ఇటు చూస్తేనే బండ్ల గణేష్ గారు, పవన్ కళ్యాణ్ మంచి రిలేషన్ ఉంది, దేవుడు భక్తుడు సంబంధం అంటారు. అవును. ఇంకొక పక్క అంటాడు కదా ఆయన. అదే ఇంకొక పక్క ఏంటంటే ప్రకాష్ రాజ్తో బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేశాడు టెంపర్ సినిమా. అవును. ఎన్టీఆర్ గారి సినిమాలో ప్రకాష్ రాజ్ కీ రోల్ కదా. అట్లాంటి వ్యక్తి ఎరా చెప్పరా అనే లెవెల్లో నటుడిగా ప్రకాష్ రాజ్తో బండ్ల గణేష్ది లాంగ్ జర్నీ. అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కలిసి నటించిన స్నేహం ఉంది వీళ్ళకి. ట్వీట్లో నీకెందుకురా ప్రతి దాంట్లో వెళ్ళి పెడతావు, అసలు నువ్వు ఎవడో, తమిళోడో, తెలుగుడో, కన్నడో, అదే అంటే కొంచెం గట్టిగానే హార్ష్గానే స్పందించాడు ఆయన. మరి పవనేశ్వరుడి భక్తుడు ఆ మాత్రం స్పందించకపోతే ఎలాగా? అందుకని ఆయనదైన ధోరణిలో ఆయన అటాక్ చేశాడు. ఈ అటాక్కి ప్రకాష్ రాజు గారు ఏం సమాధానం చెప్తాడు అనేది ఇప్పుడు క్యూరియస్గా మారింది. ఓకే. ఆయన డెఫినెట్గా అంటే రియాక్ట్ కాడు ఈ బండ్ల గణేష్ మాట్లాడిన దానికి. ఆయన మళ్ళీ ఇవన్నీ నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకుని ఇలాంటి ఒక 5-6 వచ్చిన తర్వాత మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి వీళ్ళని లింక్ చేస్తూ ఇంకో కామెంట్ ఏదో చేస్తాడు. పోక్ చేస్తున్నారా? అంతే, పోకింగే. అదే కార్యక్రమం. ఆయన గిల్లుతాడు. ఆయన గిల్లుకోవాలి కానీ రెస్పాండ్ అవ్వద్దంటే ఎలా? వీళ్ళు రెస్పాండ్ అవుతారు కదా. అయ్యారు ఇలాంటి రెస్పాన్స్ ఒకదానికి రియాక్ట్ అవ్వడు ఆయన. ఇలాంటివి ఇంకొక 3-4 వచ్చిన తర్వాత మీ ఇంటిగ్రిటీ ఏమిటి టువర్డ్స్ పవన్ కళ్యాణ్ అని చెప్పి పట్టుకుని మళ్ళీ ఒకసారి దాడి చేస్తారు. వీళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళు కూడా తిరిగి దాడి చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ సెంటర్గా, ట్విట్టర్ వేదికగా ఇంకొక డిస్కషన్ సినిమా మిత్రుల మధ్య జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఓకే. ఇది ఇక్కడితో ఎండ్ కాదు. ఈయన మాట్లాడింది ఆయన డెఫినెట్గా చూసుంటాడు. ఇది సేవ్ చేసుకుని ఇంకొక 2 మాట్లాడని అప్పుడు రియాక్ట్ అవుదామని వెయిట్ చేస్తాడు అంతే. తొందరపడి రియాక్ట్ అవటం అనేది ప్రకాష్ రాజ్ గారి పద్ధతి కాదు. ఆయన ఈ హిందుత్వ అనేటువంటి చాలా కామెంట్లు వస్తున్నాయి. అసలు నువ్వు ఏ పార్టీ తరపున ఉన్నావు, ముసుగు తీసేసి కాంగ్రెస్లో జారిపో, బీజేపీని మీద దాడి చేస్తున్నావు, నువ్వు కాంగ్రెస్కి వెళ్ళిపో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన పేటీఎం బ్యాచ్ అనేది ట్యాగ్ ఉంది ఆయనకు కూడా. కాంగ్రెస్ పేటీఎం అనే, కాంగ్రెస్ ఒకటే కాదు, వైఎస్ఆర్సీపీ పేటీఎం అనేవాళ్ళు అంటారు, బీఆర్ఎస్ అంటారు, రకరకాలుగా ఉంది. ఆయన చాలా వేదికల మీద కూడా కనిపించాడు గతంలో. ఓహో. అంటే బీఆర్ఎస్కి సంబంధించిన వేదిక మీద కూడా ప్రకాష్ రాజ్ గారు కనిపించారు. అలాగే లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన వేదికల మీద కూడా ఆయన తరచూ కనిపిస్తూ ఉన్నాడు ఈ మధ్య కాలంలో. అలాగే కేరళలో జరిగినటువంటి లిటరరీ ఫెస్ట్లో కూడా ఆయన మాట్లాడాడు. వివాదం అయింది. అలా ఆయన రెగ్యులర్గా మాట్లాడటము, తన అభిప్రాయాలు సమాజం ముందు పెట్టటము, ఒక రకంగా పొలిటికల్ ఏరియాలో యాక్టివిస్ట్గానే ఉన్నాడు ఆయన. యాంటీ సంఘ్ పరివార్ యాక్టివిటీస్లో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఒక యాక్టివిస్ట్గానే ఉన్నాడు ఆయన మీద విపరీతమైన ట్రోలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా.
దాన్ని కేర్ చేయట్లేదు ఆయన. కేర్ చేయట్లేదు. నేను ఇలాగే మాట్లాడతాను, ఇలా ఇదే ధోరణిలో పెడతాను, మీ ఇష్టం, మీరు డైజెస్ట్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే నన్ను వదిలేయండి అన్న ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఎంటర్ అయ్యాడు. ఈయన ఫ్రెష్ ఎంట్రీ ఈ యుద్ధంలోకి. కాబట్టి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇది జరుగుతున్న టైంలో కూడా ఈ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టింది ఈరోజు కొత్తగా కాదు. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతుండగా కూడా ఆయనతో సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఓజీ చేశారుగా, ఓజీలో చేశాడు. తర్వాత అంతకుముందు వకీల్ సాబ్లో కూడా ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్. వకీల్ సాబ్ అంటే కొంచెం ముందులేండి అది. అప్పటికే ఉన్నారు. అదే అప్పటికే జనసేన పార్టీ పెట్టారు. అప్పటికే జనసేన పార్టీ మీద ఆయన తనదైన ధోరణిలో స్పందించాడు. అప్పటికే సంఘ్ పరివార్తో ఆయన ప్రయాణం ఉంది పవన్ కళ్యాణ్ది. 2014 నాటికే బీజేపీతో ట్రావెల్ ఉంది కదా ఈయనకి. అవును. కాబట్టి అప్పటి నుంచి ఈయన యుద్ధం ఉంది. ఈయన యుద్ధం నడుస్తుండగానే వకీల్ సాబ్ చేశారు. అప్పుడు కూడా ఒక క్యూరియాసిటీ, బయట వీళ్ళిద్దరూ సెట్లో ఎలా ఉంటారో చూడాలని కోరికగా ఉంది అని జనాలు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. ఓకే, మామూలుగానే ఉన్నారు. అలాగే అదే పద్ధతిలో ఓజీలో కూడా కలిసి నటించారు. ఆ రోజున కూడా వాళ్ళిద్దరూ సెట్లో దీనికి సంబంధించి ఘర్షణ పడిన దాఖలాలు ఏవీ లేవు. ఓకే. పైగా ఆ క్యారెక్టర్ని ప్రకాష్ రాజ్ అయితేనే బాగుంటుందని పవన్ కళ్యాణ్ రికమెండ్ చేశాడని కూడా చెప్తారు. ఓకే. అలా నటుడిగా ఆయన పట్ల పవన్ కళ్యాణ్కి ఒక గౌరవం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ పట్ల నటుడిగా ఆయనకు ఉన్నటువంటి ఇది వేరు, అభిప్రాయం వేరు. కానీ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ పట్ల నేను క్రిటికల్గా ఉంటాను అని గతంలో మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఏదో అడ్డుకట్ట వేశాను అనుకుంటున్నాడు, కానీ ఇది ఆగదు. ఈ యుద్ధం మరో 10 ట్వీట్ల వరకు ఇలాగే కొనసాగుతుంది. చూద్దాం. ఓకే. ఆయన రియాక్షన్ కోసం వెయిటింగ్ ఇప్పుడు ప్రపంచం. ఓకే. ఆయన 2 రోజులు ఆగి ప్రశాంతంగా ముగ్గురు మీద దాడి చేస్తూ ఒక ట్వీట్ పెడతాడు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్